భగవద్భక్తి, భగవద్ ఆరాధన ఫైనల్గా ఏం చెప్తుంది? మన సనాతన శాస్త్రాల సారాంశము చెప్పేది ఇందులో ఉండేది ఏమి అనేసి అంటే, ఫైనల్గా వీటిల్లో ఏముంటుంది అనేసి అంటే, భక్తి అంటే ఏమి, భగవద్ ఆరాధన అంటే ఏమంటే, సకల జీవుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ జీవించాలి. అంతే, తరించాలి మనం. సకల జీవుల సంక్షేమం అంటే ప్రకృతి, మానవ వనరులు, గాలి, నీరు, భూమి, చెట్లు, చేమలు, వీటిల్లో జీవిస్తూ ఉండేటువంటి జీవులు, జంతువులైనా మనుషులైనా రకరకాల ఇంకా ఉన్నాయి కదా జీవరాశులు, అన్నిటి సంక్షేమాన్ని కాంక్షించాలి భక్తుడనేవాడు. ఆ విధంగా జీవిస్తూ వాటితో కలిసి జీవించాలి. అంతేగాని నేను ఒక వీడియో చూసినాను, ఒక అమ్మవారి గుడిలో ఒక కోడి పుంజును పట్టుకొని దాని గొంతు కొరికి దాని తలకాయని నోట్లో పెట్టుకొని పెరికేసింది. పళ్ళతో కొరికేసి తలకాయని నోటితోనే కట్ చేసి ఆ కోడి పుంజు తలకాయని పక్కన పడేసి, ఆ పుంజు కట్ అయిపోయిన దాని తలకాయ మెడ ఉంటుంది కదా, ఆ మెడని నోట్లో పెట్టుకొని రక్తం తాగుతూ ఉంది పూనకం వచ్చేసి. ఇదేనా హిందూ సంస్కృతి సాంప్రదాయాలంటే? ఇదేనా మన జీవన విధానం? ఎక్కడ ఏ విధంగా అసలు సమాజంలో ఏం జరుగుతూ ఉంది? వీటిని నిలువరించాల్సిన పని లేదా? అవగాహన ఉండాలి కదా, తెలుసుకోండి ఇంకన్నా.